కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ మధ్య కాలంలో తమన్ కు సరైన హిట్స్ లేకపోయినా టాలీవుడ్ సీనియర్స్ ఇతడే కావాలంటున్నారా? కింగ్ మినహా మిగిలిన స్టార్స్ ఈ కంపోజర్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారా? దేవిశ్రీ సెలెక్టివ్ గా సినిమాలు చేయడం వల్ల తమన్ కు డిమాండ్ పెరిగిందా? త్వరగా మ్యూజిక్ ఇస్తూ ఉండడంతోనే ఇతడినే బెస్ట్ చాయిస్ గా దర్శకులు ఫీల్ అవుతున్నారా? తమన్ సౌత్ లో వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ జోరు తగ్గాక తానే నంబర్ 1 గా కొనసాగుతున్నాడు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కు తగ్గట్లుగా క్యాచీ ట్యూన్స్ ఆర్ఆర్ ఇస్తూ ఉంటాడు. కానీ కొన్ని సినిమాల నుండి తమన్ కంపోజింగ్ లో పసా తగ్గింది. అతడు స్కోర్ ఇచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అఖండ 2, రాజాసాబ్, సరస్వతితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రిజల్ట్స్ టేస్ట్ చేశాయో కొత్తగా చెప్పక్కర్లేదు. తమన్ పర్ఫార్మెన్స్ సోసోగా ఉన్నా, కాపీ క్యాట్ విమర్శలు వస్తున్నా సీనియర్ హీరోలు మాత్రం తమన్ను వదల్లేకపోతున్నారు. అలా వైకుంఠపురంతో త్రివిక్రమ్ తమన్ బాండింగ్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. కానీ వెంకటేష్ ఆదర్శ కుటుంబంలో గురూజీ కంపోజర్ను మార్చాలనుకున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఫస్ట్ చాయిస్ కాగా చివరకు తమనే ఫైనల్ అయ్యాడు. అఖండ 2 ఫ్లాప్ అయినా బాలయ్య నందమూరి తమన్ కు ఎన్బీకే 111 కి మరో ఛాన్స్ ఇచ్చాడు. చిరంజీవి బాబీ మెగా 158 కి నెక్స్ట్ సినిమాకు తమన్ ఫైనల్ అయ్యాడు. తొలుత ఏఆర్ రెహమాన్ పేరు వినిపించగా చివరకు ఈ స్టార్ కంపోజరే ఫిక్స్ అయ్యాడు. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. తమన్నే సెలెక్ట్ చేసుకోవడం వెనుక హీరోల కన్నా దర్శకుల చాయిస్ ఎక్కువగా కనిపిస్తోంది. త్రివిక్రమ్, బాబీ, గోపీచంద్ మరినేని లాస్ట్ ఫిలిం గుంటూరు కారం, డాకు మహారాజ్, జాట్ సినిమాలకు అతడే కంపోజర్. సో తన బాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు దర్శకులు. అందులోనూ త్వరగా సాంగ్స్, బీజిఎం కంప్లీట్ చేస్తూ ఉండడంతో ఇతన్నే కంటిన్యూ చేస్తున్నారు డైరెక్టర్స్.